మెగాస్టార్ విషయంలో అదొక్కటే బాధ అంటూ కమల్ హాసన్ గారు షాకింగ్ పోస్ట్ పెట్టారు. అయితే మనకు తెలుసు తమిళ్ సూపర్ స్టార్, తమిళ్ మెగాస్టార్ అని చెప్పేసి ముమ్మిట్టి గారిని అంటారని చెప్పేసి. సో మరి ఆయన సినిమాలు కావచ్చు ఎంత అద్భుతంగా ఉంటాయి. ఇప్పటికీ ఆయన చేసే సినిమాలని కూడా యంగ్ జనరేషన్ వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టపడుతూ సినిమాలు చూస్తారంటే మరి ఆయన యాక్టింగ్ లెవెల్స్ కావచ్చు ఎంత అద్భుతంగా ఉంటాయి మనం అర్థం చేసుకోవచ్చు. సో మరి ఆయనకి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతోని సత్కరించింది. సో మరి ఆ తర్వాత కమల్ హాసన్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పోస్ట్ని మాత్రం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సో అందులో ఏం రాశారు అంటే మరి ముమ్మిట్టి గారు కావచ్చు, కమల్ హాసన్ గారు కావచ్చు ఎంత మంచి స్నేహితులు అనేది మనందరికీ కూడా తెలుసు. కాకపోతే కమల్ హాసన్ గారు ఇటు ముమ్మిట్టి గారికి పద్మభూషణ్తో మీకు సత్కరించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి నుంచి నా ఫ్రెండ్ ముమ్మిట్టి పద్మభూషణ్ ముమ్మిట్టి అనే విధంగా మాట్లాడుతూ ఆయన విషయంలో ఒకే ఒక బాధ నాకు ఉండిపోయింది. మేమిద్దరము ఇంకా ఎక్కువగా కలుసుకొని ఉంటే బాగుండేదేమో అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు కమల్ హాసన్ గారికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, ముమ్మిట్టి గారికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నప్పుడు మరి ఇద్దరి ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎందుకు కలవరు? ఇప్పుడు ముమ్మిట్టి గారి ఫ్యాన్స్ అనుకోండి, కమల్ హాసన్ గారి ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళిద్దరూ కలవరు అనమాట. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప, మా సినిమా హిట్ అంటే మా సినిమా హిట్, మీ సినిమా ఫ్లాప్ అంటే మీ సినిమా ఫ్లాప్ అని చెప్పేసి అంటే ఓన్లీ వీళ్ళిద్దరి ఫ్యాన్సే కానీ కాదు, చాలా మంది హీరోల ఫ్యాన్స్ పరిస్థితి అదే. వాళ్ళు హీరోస్ మాత్రం బాగానే ఉంటారు, స్నేహితులుగా ప్రాణ స్నేహితులుగా కలిసినప్పుడు చాలా హ్యాపీగా వాళ్ళు కౌగిలించుకొని కానీ మాట్లాడుకోవడం కానీ బయట వాళ్ళు సపరేట్గా కలవడానికి కానీ చాలా చేస్తూనే ఉంటారు. కానీ ఫ్యాన్స్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు మాత్రం నువ్వు నేను మీ హీరో మా హీరో అనే విధంగా ఎప్పటికప్పుడు ఒక ఈ వార్డ్స్ అనేవి సృష్టించుకుంటూ ఉంటారు. సోషల్ మీడియా కావచ్చు అండ్ సినిమాలు వచ్చినప్పుడు ఆ థియేటర్స్ దగ్గర కావచ్చు. సో ఇప్పుడు ఇక్కడ కమల్ హాసన్ గారు కూడా అదే చెప్తున్నారనమాట. మేమిద్దరము ఇంకా ఎక్కువగా కలుసుకొని ఉంటే బాగుండేది. కనీసం ఇప్పటి వరకు స్నేహితులం అనే మాటనే కానీ ఇద్దరు కలిసి ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. సో ఇక మీదటైనా ఇప్పటి వరకు అయితే ఏ ఒక్క సినిమాలో కూడా ఇద్దరం కనిపించలేదు. కానీ ఇక మీదటైనా రానున్న కాలంలో ఏదైనా ఒక్క సినిమా అయినా కూడా ఇద్దరం కలిసి చేయాలని, ఇద్దరి ఫ్యాన్స్ అనే వాళ్ళు కలవాలి అని చెప్పేసి అయితే ఆయన చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేశారనమాట. ఆ ఒక్క బాధ తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మరి కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మభూషణ్ అవార్డుతో సత్కరించడం అనేది చాలా చాలా గొప్పదైన విషయం అన్నమాట. సో మరి ఇదే విధంగా ముందుకెళ్ళి ఇంకా ఎన్నెన్నో అవార్డులు కానీ రివార్డులు కానీ సొంతం చేసుకోవాలి అని చెప్పేసి అయితే కమల్ హాసన్ గారు చాలా చాలా హ్యాపీగా కోరుకోవడం జరిగింది. మరి ముమ్మిట్టి గారికి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అంటే ఇక్కడ ఇద్దరికి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కనీసం ఈ పోస్ట్ చూసిన తర్వాత అయినా కూడా అరే వాళ్ళు ఒకటైనప్పుడు వాళ్ళు కలిసినప్పుడు మనం ఎందుకు ఫైటింగ్ చేసుకోవాలి అని చెప్పేసి అర్థం చేసుకుంటే బాగుంటుంది, కలిసిపోతే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది సినిమా ప్రేమికులు కూడా న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.